ఎవరి దగ్గరైనా ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు ఏదైనా మన అవసరం కోసం తెచ్చుకున్నప్పుడు అప్పులు తీరవు. మానసికంగా ఆవేదనగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏమీ అప్పులు ఉండకూడదు అని అనుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైన రహస్య పరిహార శాస్త్రంలో చెప్పబడి ఉంది అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియచేస్తున్నారు. ఆ ఒక్కటి మీరు ఫాలో చేస్తే అప్పులన్నీ మీకు అలా కరిగిపోతుంది. ఇక ఈ పరిహారానికి సంబంధించిన మనకేం కావాలి అనంటే ముఖ్యంగా మీరు మంగళవారం రోజు ఈ పరిహారం చెయ్యాలి. 3 మంగళవారాలు ఆడవారైతే ఆడవారు, మగవారైతే మగవారు ఎవరైనా పర్వాలేదు. ముఖ్యంగా ఎక్కువగా ఇంట్లో కుటుంబ బరువు బాధ్యతలు చాలా మంది మగవాళ్లకే ఉంటాయి కాబట్టి పొద్దున్నే నిద్రలేచి తలస్నానం చేసి పొద్దున్నే మంగళవారం నాడు రెడ్ కలర్ అడ్రస్ ధరించండి. ముఖ్యంగా బ్లాక్ అస్సలుండద్దు. అయితే రెడ్ కలర్ లేదా మెరూన్ కలర్ ఈ డ్రెస్ ఖచ్చితంగా ఉండాలి. రెడ్ కలర్ షర్ట్ గానీ టీషర్ట్ గానీ, ఆడవారైతే డ్రెస్ కానీ శారీ కానీ పర్వాలేదు. రెడ్ కలర్ డ్రెస్ ధరించిన తర్వాత మీరొక కొత్త రెడ్ కలర్ క్లాత్ తీసుకోవాలి. దేవుడి దగ్గర పెట్టి అంత బెల్లం ముక్క తీసుకోండి. అంత బెల్లం ముక్క తీసుకొని అంటే అది పగలకొట్టుకుంటా కొంచెం మనకు షేప్లో ఉండే ఒక బెల్లం రౌండ్ షేపు పావు కేజీ గానీ ఏదో ఒక హాఫ్ కేజీ గానీ 1 కేజీ గానీ ఏదైనా పర్వాలేదు. మరీ చిన్న బైట్స్ కాకుండా ఒక హాఫ్ కేజీ ఉండే బెల్లం ముక్క తీసుకొని దాన్ని మీరు కొంచెం దేవుడి దగ్గర పెట్టి అక్షంతంతో కొన్ని పూజ చేసి ధూపం వేసి పైన కింద పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టి రెడ్ కలర్ క్లాత్లో ఆ బెల్లం పెట్టి ఆ రెడ్ కలర్ క్లాత్ని ముడివెయ్యాలి. 3 ముడులు వెయ్యండి. వేసిన తర్వాత రెడ్ కలర్ క్లాత్లో బెల్లం మాత్రమే ఉంది. ఈ బెల్లాన్ని తీసుకుని మీకు దగ్గర్లో ఏదైనా పర్వాలేదు. వీలుంటే చెరువు లేదా నది లేదా బావి. లేదు మాకు ఈ 3 అవకాశం లేదు అంటే ఒక బిందెలో కానీ లేదా ఒక బకెట్లో కానీ లేదా ఆ బెల్లం ఆ బౌల్లో పట్టే అంతటి ఏదైనా పర్వాలేదు. వీలున్నంతవరకు నదిలో గాని చెరువులో గాని కాలువలో గాని బెల్లాన్ని వెయ్యాలి. అలాగే వీలు లేనివాళ్లు మాత్రమే ఒక పాత్ర నీళ్లు తీసుకుని అందులో బెల్లాన్ని వెయ్యాలి. వీలున్నంతవరకు నదిలో వేయడానికి చూడండి. ఎలా వెయ్యాలి? నేరుగా మీరు నది దగ్గరికి వెళ్లి తూర్పువైపు తిరిగి మీరు ఎవరికైతే అప్పులివ్వాలో వాళ్ల పేర్లన్నీ చదువుకొని అలా నదిలో వేసేయాలి. గుర్తుపెట్టుకోండి, అలా నదిలో వేసేటప్పుడు మీ కాళ్లకి చెప్పులు ఉండకూడదు. ఈ రెడ్ కలర్ క్లాత్లో ఉన్న బెల్లం నదిలో వేస్తే ఏమవుతుంది? కరిగిపోతుంది. అలా మనకు ఏ అప్పులున్నా కూడా నదిలో వేసిన బెల్లం ఏ విధంగా కరిగిపోతుందో అప్పులు కూడా కరిగిపోతాయి. అలా 3 మంగళవారాలు చెయ్యాలి. ఒకవేళ ఆడవారు చేస్తే ఒక వారం ఆటంకం వస్తే మరో వారం చెయ్యొచ్చు. మగవారైతే 3 మంగళవారాలు చెయ్యాలి. అది కూడా మార్నింగ్ టైంలో చేస్తే మంచిది. సమయం 7:30 నుంచి 9 లోపల చెయ్యాలి. ఇది చేసిన రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ తినరాదు. ఇలా 3 మంగళవారాలు మీరు రెడ్ కలర్ క్లాత్ అందులో బెల్లం పెట్టి అమ్మవారి దగ్గర పూజ చేసి నదీతీర ప్రాంతానికి తీసుకుని వెళ్లి రెడ్ కలర్ క్లాత్లో బెల్లం కట్టిన మూటను వదిలేస్తే ఎలా నదిలో వేసిన బెల్లం కరిగిపోతుందో మనకున్న అప్పులు అన్నీ కూడా కరిగిపోతాయి. ఇలా మీరు 3 వారాలు చేస్తే చాలు. ఇది ఒక్కటే చేస్తే ఎప్పటినుంచో ఉన్న మొండి బాకీలు కాని అప్పులు గాని శాశ్వతంగా మనకు తీరిపోతాయి. ఈ ఒక్క చిన్నపాటి పూజా విధానాన్ని మనం ఫాలో చేసి ఎటువంటి అప్పు లేకుండా ఉండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని పరిహారాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.